హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే టాపిక్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏమిటి, పరుపుల్లో సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ అంటే ఏమిటి, ఈ రెండింటికి ఉంటే కనెక్షన్ ఏమిటి అనేది మాట్లాడుకుందాం. ప్రతి మనిషికి ఒక బాడీ మాస్ ఇండెక్స్ ఉంటుంది. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే అసలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ప్రతి మనిషి యొక్క ఎత్తు మరియు బరువును బట్టి వచ్చేదే బాడీ మాస్ ఇండెక్స్. అంటే ఎగ్జాంపుల్, ఒక మనిషి 80 కిలోల బరువు ఉన్నాడు అనుకుందాం, 5.5 అడుగులు ఎత్తున్నాడు అనుకుందాం. అతని బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 29 వస్తుంది బాడీ మాస్ ఇండెక్స్. అంటే వెయిట్ మారినప్పుడు, హైట్ మారినప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ప్రతి మనిషికి ఒకటే బాడీ మాస్ ఇండెక్స్ ఉండదు. అలానే ఎత్తుకు తగ్గ బరువు ఉన్నోళ్ళకేమో నార్మల్ వెయిట్లో ఉన్నట్టు ఉంటారు. కొంచెం బరువు ఎక్కువ ఉన్నారనుకోండి ఓవర్ వెయిట్ ఉంటారు. ఇంకొద్దిగా బరువు ఎక్కువ ఉన్నారనుకోండి ఒబేస్ కేటగిరీ అంటారు. ఇంకొద్దిగా బరువు ఎక్కువ ఉన్నారనుకోండి మార్ఫుడ్ ఒబేజ్ అని కూడా అంటారు. అంటే ఇదంతా ఏమవుద్దంటే బరువు పెరిగే కొద్దీ, ఎత్తుకు తగ్గ బరువు కాకుండా బరువు పెరిగే కొద్దీ కేటగిరీస్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. అండర్ వెయిట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు, నార్మల్ వెయిట్ ఉంటారు, ఓవర్ వెయిట్ ఉంటారు, ఒబేజ్ ఉంటారు, మార్ఫుడ్ ఒబేజ్ అని కూడా ఉంటారు అన్నమాట. సో ఇది బాడీ మాస్ ఇండెక్స్. అయితే మన పరుపుల విషయానికి వస్తే, ప్రతి కంపెనీ పరుపులు తయారు చేసేటప్పుడు ఒక ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకొని పరుపులు తయారు చేస్తాయి. అంటే ఆ పరుపుల్లో ఉన్న మెటీరియల్ ఏమన్నా కానివ్వండి, కాయిర్ మ్యాట్రెస్ కానివ్వండి, ఫోమ్ మ్యాట్రెస్ కానివ్వండి, స్ప్రింగ్ మ్యాట్రెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి పరుపుకి ఒక ఇండెక్స్ ఉంటుంది. దాన్ని సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ అంటారు. ఎస్ఎఫ్ఐ, సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ అంటారు. అంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్కి ఈ సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్కి లింక్ ఉంటుంది అనమాట. అంటే ఏ బాడీ మాస్ ఇండెక్స్, అంటే చెప్పాను కదా బాడీ మాస్ ఇండెక్స్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఓవర్ వెయిట్ వస్తుంది, నార్మల్ వెయిట్ ఉంటారు, అండర్ వెయిట్ ఉంటారు. వీళ్ళు పరుపు మీద పండుకునేటప్పుడు వాళ్ళ సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ ఎట్లా ఉంటుంది అనేది ఆ పరుపులో ఉన్న సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అయితేనే ఆ మ్యాట్రస్ ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అలానే దీంట్లో ఇంకొక విషయం ఉంది. సపోజు బాడీ మాస్ ఇండెక్స్ 29 ఉందనుకుందాం. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ 29 ఉన్నోళ్ళకి జనరల్గా సపోర్ట్ ఫ్యాక్టర్ వాళ్ళు పండుకునే పోస్టర్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది కొత్త విషయం. ఇది ఇండియాలో కంపెనీలు జనరల్గా ఫాలో అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఫారిన్ కంపెనీలు కంపల్సరీ ఫాలో అవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు పడుకునే పోస్టర్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటేమో కొంతమంది వెల్లికలా పండుకుంటారు, కొంతమంది సైడ్కి పండుకుంటారు, కొంతమంది బోర్లా పడుకుంటారు. వెల్లికలా పడుకునే వాళ్ళని బ్యాక్ స్లీపర్స్ అంటారు, సైడ్కి పండుకునే వాళ్ళని సైడ్ స్లీపర్స్ అంటారు, బోర్లా పడుకునే వాళ్ళని స్టమక్ స్లీపర్స్ అంటారు. అయితే వెల్లికలా పడుకునే వాళ్ళలో ప్రెజర్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలానే సైడ్కు పడుకునే వాళ్ళలో ప్రెజర్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలానే బోర్లా పడుకునే వాళ్ళలో కూడా ప్రెజర్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ చూడండి, ఈ ఫోటోగ్రాఫ్లో పైన చూడండి వెల్లెకలా పండుకునే వాళ్ళకి బాడీ ఎక్కడెక్కడ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయో చూడండి. అలానే సైడ్కు పండుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ప్రెజర్ పాయింట్స్ అంటే పార్ట్స్ ఎక్కడెక్కడ టచ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు వెల్లికలా పండుకుంటే పరుపుకి ఏ పార్ట్స్ టచ్ అవుతాయి, సైడ్కి పండుకుంటే ఏ పార్ట్స్ టచ్ అవుతాయి, బోర్లో పడుకుంటే ఏ పార్ట్స్ టచ్ అవుతాయి అనే దాన్ని బట్టి సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ని తీసుకుంటే 80 కిలోల బరువు, 5.5 అడుగులు ఎత్తు, బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ వచ్చి 29. ఓకే, ఇప్పుడు ఆయన వెల్లెకలా పండుకున్నాడు అనుకోండి, అతని సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ వచ్చేసి 4.5. అలానే
సైడ్కి పండుకున్నాడు అనుకోండి, సేమ్ బాడీ మాస్ ఇండెక్స్ 29 ఉన్న ఆయన సైడ్కి పండుకుంటే సైడ్కి సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ 4.8 వస్తుంది. బోర్లా పండుకుంటే 4.6 వస్తుంది. సో సపోర్ట్ ఫ్యాక్టర్స్ బాడీ మాస్ ఇండెక్స్ సేమ్ అయినా సరే పడుకునే పోస్టర్ని బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం పరుపులు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ స్లీపర్కి సెట్ అయినట్టు పరుపు సైడ్ స్లీపర్కి సెట్ కాదు, సైడ్ స్లీపర్కి సెట్ అయ్యే పరుపు స్టమక్ స్లీపర్కి సెట్ కాదు. వీటిల్లో కూడా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్తో పరుపులు తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. బ్యాక్ స్లీపర్కి మనం తయారు చేసిన పరుపు సైడ్ స్లీపర్కి ఇచ్చామనుకోండి చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. బ్యాక్ స్లీపరుకి టచ్ అయ్యే పార్ట్స్ ఏంటి? బ్యాక్ స్పైనల్ కార్డు మెయిన్ టచ్ అవుద్ది, అంతే కదా. స్పైనల్ కార్డ్ టచ్ అవుద్ది. ఏం టచ్ అవుద్ది? తల వెనక భాగం టచ్ అవుద్ది, భుజాలు టచ్ అవుతాయి, రెండు భుజాల వెనక పార్ట్ టచ్ అవుద్ది. తర్వాత కింద ఉన్న హిప్స్ టచ్ అవుతాయి, కింద ఉన్న టోస్ అంటారు కదా, మడాలు టచ్ అవుతాయి. ఇది బ్యాక్ స్లీపర్కి. సైడ్ స్లీపర్కి ఫస్ట్ టచ్ అయ్యేది ఏంటి? చెవులు టచ్ అవుతాయి, చెవులు. తర్వాత ఎడమ చేతి వైపు పడుకునే వాళ్ళకేమో షోల్డర్ టచ్ అవుద్ది, ఎడమ షోల్డరు. ఆ తర్వాత హిప్స్ టచ్ అవుతాయి, ఆ తర్వాత యాంకిల్స్ టచ్ అవుతాయి. యాంకిల్ అంటే గిలకలు అంటారు కదా, ఈ కాళ్ళల్లో కింద ఉంటాయి చూడండి గిలకలు, అవి టచ్ అవుతాయి. అంటే ప్రెజర్ పాయింట్స్ డిఫరెంట్ ఆర్గాన్స్ మీద పడతాయి అనమాట. డిఫరెంట్ బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ మీద మీరు పండుకునే పోస్టర్ని బట్టి ప్రెజర్ పాయింట్స్ మారిపోతూ ఉంటాయి అనమాట. సపోజ్ బోర్లా పడుకున్నారు అనుకోండి, బోర్లా పడుకున్న వాళ్ళకి ఏం టచ్ అవుద్ది? బోర్లా పండుకొని కొంతమంది ఇటువైపు తల పెట్టుకుంటారు, ఇటువైపు తల పెట్టుకుంటే ఈ ఎడమ పార్ట్ అంతా టచ్ అవుద్ది, ఏది ఫేస్కి వచ్చేటప్పటికి. ఇటు తిరిగితేనేమో ఇటు పార్ట్ అంతా టచ్ అవుద్ది. ఆ తర్వాత చెస్ట్ టచ్ అవుద్ది, ఆ తర్వాత స్టమక్ టచ్ అవుద్ది, ఆ తర్వాత హిప్స్ టచ్ అవుతాయి, తర్వాత టోస్ టచ్ అవుతాయి. టోస్ అంటే కాళ్ళు, మోకాళ్ళు. అది మన మోకాళ్ళవి ఉంటాయి కదా, మోకాళ్ళు టచ్ అవుతాయి. దాని కింద ఉంటాయి కదా టోస్ అంటే అరికాళ్ళు, అది వాటిని ఏమంటారు, వేళ్ళు, అరికాళ్ళ వేళ్ళు టచ్ అవుతాయి అన్నమాట. సో వాటి మీద ప్రెజర్ పాయింట్స్ ఎక్కువ పడుతుంది అనమాట. సో వాళ్ళకు వాడే ఫోము మెటీరియల్ ఆ మ్యాట్రస్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సైడ్కు పండుకునే వాళ్ళకి వాడే మ్యాట్రస్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత వెల్లికలా పండుకునే వాళ్ళకి వాడే లోపల ఉన్న కాంబినేషన్, నేను చెప్పేది పరుపులో ఉన్న కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఉంది. సపోజ్ ఈ 29 బాడీ మాస్ ఇండెక్స్ వచ్చిన అతనికి ఇప్పుడు మనం సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ డిరైవ్ చేసాం. అయితే ఇంకొక చిన్న సమస్య ఉంది. ఎగ్జాంపుల్, అతను బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు అనుకోండి, లోపల ఉన్న మెటీరియల్ మళ్ళీ మారిపోద్ది అనమాట. అంటే ఏంటి? బ్యాక్ పెయిన్తో బాధపడతా ఉంటే సపోజ్ అతను 29 బాడీ మాస్ ఇండెక్స్తోని ఉన్నప్పుడు అతనికి ఒక మ్యాట్రస్ కావాలనుకోండి, సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ మ్యాట్రస్ 4.5 బ్యాక్ స్లీపర్ అయితే. కానీ దాంట్లో అతను బ్యాక్ పెయిన్తో బాధపడతా ఉంటే పైన కింద వేసే మెటీరియల్ మారుతుంది, దేంట్లో సపోర్ట్ లేయర్లో వాడే మెటీరియల్ మారుతుంది, తర్వాత కంఫర్ట్ లేయర్లో వేసే మెటీరియల్ కూడా మారుతుంది. అలానే సైడ్ స్లీపర్ కూడా అంతే, అలానే స్టమక్ స్లీపర్ కూడా అంతే. సో ఇన్ని డిఫరెన్స్లు ఉంటాయి అన్నమాట. దాని ప్రకారమే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి కంపెనీలు తయారు చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇన్ని రకాలుగా తయారు చేయవు. ఏదో ఒక సపోర్ట్ ఫ్యాక్టర్ అంటే దాని సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ ప్రకారమే తయారు చేస్తాయి. లేదు ఇక దాంట్లో ఆర్థోపెడిక్ డివిజన్ అని పెట్టేసి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ ఒక మ్యాట్రస్, సేమ్ ఒకటే రకం మ్యాట్రస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో తేడాలు ఏమీ ఉండవు. ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అంటే ఆర్థోపెడిక్ మ్యాట్రస్సే, కానీ ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రస్లో కూడా డిఫరెంట్ ఆర్థోపెడిక్ మ్యాట్రస్ ఉంటాయి అనమాట. అలాగని వెయిట్ పెరిగే కొద్దీ దీంట్లో ఉన్న సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ పెరిగిపోతూ ఉంటుంది. సపోజు 120 కిలోల మనిషి ఉన్నాడు అనుకోండి, 120 కిలోల మనిషికి వాడే సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ వేరే ఉంటుంది. మళ్ళీ అది ఇంకో 5.8 అలా వెళ్ళిపోద్ది సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్. మళ్ళీ దాంట్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది కొంచెం కాంప్లికేషను.
సో ఈ కంపెనీలన్నీ అంత కాంప్లికేటెడ్గా తయారు చేయడానికి ఇష్టపడవు అనమాట. ఎందుకంటే చాలా రకాల మోడల్స్ బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. ప్లస్ దీనికి ఈ సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్ రెండింటినీ దృష్టిలో పెట్టుకుంటే రెడీమేడ్ మ్యాట్రస్ పనికిరావు అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎ టైలర్ మేడ్. ఇప్పుడు టైలర్ మేడ్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇప్పుడు జెంట్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక షర్ట్ కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి రెడీమేడ్ షాప్కి, మీకు ఏదో 42 సైజు సరిపోతుంది అనుకోండి. 42 సైజు సరిపోతుంది, కానీ అంత కొంతమందికి ఫిట్ అయినట్టు అందరికీ ఫిట్ కాదనమాట. కొంతమందికి ఏదో చెస్ట్ దగ్గర టైట్గా ఉంటుంది, కొంతమందికి స్టమక్ దగ్గర టైట్గా ఉంటుంది, కొంతమందికి కాలర్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. సో అంత కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదనమాట. అదే టైలర్ మేడ్ అనుకోండి, మీకు తగ్గట్టు టైలర్ వచ్చి మీకు తగ్గట్టు మీ బాడీకి తగ్గట్టు కొలతలు తీసుకొని దాని ప్రకారం తయారు చేస్తాడు. సో మీకు అది కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అంతే కదా. సో మ్యాట్రస్ కూడా అంతే. రెడీమేడ్ మ్యాట్రస్కి టైలర్ మేడ్ మ్యాట్రస్కి డిఫరెన్స్ అదే. టైలర్ మేడ్ మ్యాట్రస్ అనేవి కంపెనీలు తయారు చేయలేవు, వాళ్ళకి కష్టం. ఎందుకంటే బల్క్గా ఉంటుంది. ఒకేసారి ఒక మోడల్, ఏదో ఒక మోడల్ వాళ్ళు ఒక సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ మోడల్, సపోజ్ 4.5 సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ అనుకోండి, దాని ప్రకారం ఎన్నో వేల పరుపులు తయారు చేసేసి డంప్ చేసేస్తారు. అలా 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 ఆ మోడల్ అలా రన్ అయిపోద్ది అనమాట. అది అక్కడ వచ్చిన మెయిన్ సమస్య. దీన్ని బట్టి ఈ ఏ కస్టమర్ అయినా సరే పరుపు కొనడానికి వెళ్ళినప్పుడు ఏది దాచుకోకూడదు అనమాట, ఓపెన్గా చెప్పాలి. అంటే అతను పరుపు కొనడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడగాల్సింది ఏంటి అంటే, మీ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. తర్వాత మీ స్లీపింగ్ పోస్టర్ తెలుసుకోండి. తర్వాత మీకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయేమో చూడండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పరుపులు అమ్మే వాళ్ళని అడగండి, ఇదిగో నా బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, నేను ఇలా ఇగో ఈ పోస్టర్లో పండుకుంటాను, లేదా నాకు ఈ కాంప్లికేషన్, నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఈ బ్యాక్ పెయిన్లో కూడా డిఫరెంట్ బ్యాక్ పెయిన్స్ ఉన్నాయండి. లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, మిడ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, అప్పర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. దీంట్లో కూడా రకాలు ఉంటాయి. దాన్ని బట్టి లోపల ఉండే డెన్సిటీలు కూడా మారిపోతూ ఉంటాయి అనమాట. ఇదంతా టైలర్ మేడ్ మ్యాట్రస్లోనే సాధ్యం, రెడీమేడ్ మ్యాట్రస్లో సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకేంటంటే నిద్ర అంటే చిన్న చూపు. ఏదో సౌండ్ స్లీప్ వేరండి. సౌండ్ స్లీపు కావాలి అంటే దానికి తగ్గట్టు పరుపు తీసుకోవాలి. నార్మల్గా ఏదో నిద్రపోతాం, లెగుస్తాం, అంత కామన్గా నడుస్తూ ఉంటుంది. కానీ నిద్రపోయేటప్పుడు కరెక్ట్ సర్ఫేస్ కనుక లేకపోతే మనకి సౌండ్ స్లీప్ రాదు. అసలు ఇంకా మీకు చెప్పాలంటే ఆ స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఇన్సోమియా అంటారు, స్లీప్ ఎప్నియా అంటారు, స్లీప్ డెప్ట్ అంటారు, చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి ఏదో పడుకున్నారనుకోండి, కొంతసేపు నిద్రపోయిన తర్వాత ఏదో మెలకు వస్తుంది, ఇంకా నిద్ర రాదు. చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఈ సపోర్ట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సపోర్ట్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ ఇప్పుడు మన బాడీలో కూడా 2 టైప్ బాడీస్ ఉంటాయి, హాట్ బాడీస్, కూల్ బాడీస్ అని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏంటంటే రాత్రి పండుకున్నప్పుడు బాడీలోంచి స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎంత ఏసీ ఉన్నా కూడా స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, హాట్ బాడీస్. కొంతమందికి స్వెట్ రాదు. సో వాళ్ళ బాడీ తీరును బట్టి బెడ్షీట్స్ మంచివి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మ్యాట్రస్ పైన టచ్ అయ్యేది బెడ్షీటే కదా. సో బెడ్షీటు మళ్ళీ దానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. సో ఇదంతా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే పరుపు చాలా ఇంపార్టెంట్ వస్తువు మన ఇంట్లో. ఎందుకంటే మీ ఇంట్లో ఎన్ని వస్తువులన్నా ఉండనివ్వండి, మ్యాక్సిమం వాడేది ఏంటి చెప్పండి? పరుపే కదా. రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటల్లో 16 గంటలు మీరు మహా అయితే కూర్చుంటారు, లేకపోతే నుంచుంటారు, లేదా తిరుగుతారు, అంతే కదా. ఒక 8 గంటలు అయితే పడుకోవాల్సిందే కదా. సో 8 గంటలు పడుకుంటేనే ఈ 16 గంటలు కరెక్ట్గా పనిచేయగలం అనమాట. ఈ 8 గంటలు సరిగా పడుకోలేదు అనుకోండి, ఈ 16 గంటలు సరిగా పనిచేయలేం కదా. సో మీరు పరుపు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి, అన్నీ అడగండి, ఏ వెరైటీలు దొరుకుతాయో తెలుసుకోండి, ఏది మీకు సెట్ అవుద్దో డిరైవ్ చేయండి, ఆ డీలర్ అభిప్రాయం తీసుకోండి, డీలర్ దగ్గర స్పెండ్ చేయండి టైము. ఆ పరుపు మీరు తీసుకునే పరుపుని కూడా స్పెండ్ చేయండి. అవసరమైతే ఆ పరుపు మీద ఒక 5 నిమిషాలు పండుకొని చూడండి.
అది మీకు కరెక్ట్గా సెట్ అవుద్దా లేదా. మీ స్లీపింగ్ పోస్టర్లో 5 కాకపోతే 10 నిమిషాలు పండుకొని చూడండి. ఎలాంటి మొహాటం పడకండి, చేత్తో ఒత్తి తీసుకోకండి. పరుపు మీద మీరు పండుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు టెస్ట్ చేసి ఇది మీకు సపోర్ట్ ఇస్తుందా లేదా, దాని సపోర్ట్ ఫ్యాక్టర్ ఇండెక్స్ ఏంటి అని తెలుసుకొని తీసుకోండి. అందరికీ నమస్కారం.